నాట్ దిస్ బాడీ అని అర్థం. అర్థమైందా? ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ. సో మళ్ళీ అంటారు, బై ది ఇన్ఫినిట్ గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ హీ మేడ్ మీ రియలైజ్ ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, ఐ ఆమ్ నాట్ దిస్ మైండ్, ఐ ఆమ్ ది ఆత్మన్, ఐ హ్యావ్ నో బర్త్, ఐ హ్యావ్ నో డెత్. చూసారా ఎంత మాట చెప్పారు? ఒకటి బాగా ఆలోచించారు. విత్ ఇన్ఫినిట్ గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ హీ మేడ్ మీ రియలైజ్. నాకు ఎలా వచ్చింది ఆ రియలైజేషన్? హీ మేడ్ మీ రియలైజ్. హౌ? ఇన్ఫినిట్ గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ హీ మేడ్ మీ రియలైజ్ దట్ ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, I am not this mind, I am the Atman. I have no birth, I have no death. అర్థమైందా? ఎలా వచ్చింది ఆయనకి? కృప. కృప. అంటే he attained out of his సాధన. ఎలా వచ్చింది ఆయనకి? ఇన్ఫినిట్ గ్రేస్ ఆఫ్ శ్రీరామకృష్ణ He made me realize. చెప్పారు కదా, తేషామహం సముద్ధర్త ఋతు సంసార సాగరాత్. అదే ఆయన పని. He has come with the boat, Krishna has come with the boat. Ask, come on, get in, my child, I will take you. Ocean of samsara, I will take us ocean of samsara. Come with me. ఇంకందరినీ మనకేం కావాలి? Ready? My child, come. Sit in the boat, that's all. I will take across the samsara. I will take. చూస్తే ఎంత కృప. సాధన చేస్తుంది ఏమో సాధన మనకి అంటే పదాన్ని పట్టుకుని మొదటి సాధన. సింపుల్గా ఉండలే, కష్టమా ఇది చేయడానికి? ఇది డిఫికల్ట్ టు డూ, ఇది డిఫికల్ట్. When you say it's easy, but mentally then again we get swept away by the world. Then we keep on running behind desires. That's why you may go to satsangs. Satsanga is the only way where you get these thoughts. Satsanga will elevate your mind. అర్థమైందా? Satsanga is meant for this. Satsanga only your mind gets elevated. సో చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వే జీవన్. దాని ఫౌండేషన్ అంటే సత్సంగం. అలా ఎక్కడికి తీసుకెళ్ళింది? అదే తీసుకెళ్ళింది కదా. దాని ఫౌండేషన్ అంటే సత్సంగం. That is how satsanga is most important. మహిమాన్వితం సత్సంగం. మహిమాన్వితం. శంకరాచార్యులు చెప్తారు, క్షణమపి సజ్జన సంగతి రేఖ భవతి భవ ఆర్ణవ తరణే నౌకా. క్షణమపి సజ్జన సంగతి ఏక ఏం చేస్తుంది? భవతి భవ ఆర్ణవ తరణే నౌకా. That few moments of satsanga becomes a boat. Take across the ocean of samsara. See the power of satsanga. This was Shankaracharya says in Vivek Chudamani. Chanamapi sajjana sangati reka bhavati bhava arnava tarane nauka. Power of satsanga. When we go near the fire, we feel the warmth of it. When we go near this
fire of satsanga. So it elevates your minds. That's why it insisted. Again, శ్రీరామకృష్ణ చెప్పలే, శ్రీరామకృష్ణ అని చెప్పారు. శ్రీరామకృష్ణ మరి ఏం చెప్పేవారు? సత్సంగం చెయ్యి, సాధు సంగం చేయి, నామ సంకీర్తన, వ్యాకులత, సాధు సేవ, సత్సంగం, సాధు సంగం. నిర్జనవాసం చెయ్యి, సాధు సంఘం చేయి, ఎవరితో పెంచుకో, నామ సంకీర్తన చేయి. ఇవన్నీ మనకు మార్గాలు అన్నమాట. సో అందువల్ల ఈ సంసారం అంటే అర్థమైందా? సంసారం అంటే నిజమైన సంసారం అంటే ఏంటి? సంసారం అంటే నేను ఈ శరీరం, మళ్ళీ చెప్పు, రిపీట్ చేయాలి. నేను ఈ శరీరం, ఖచ్చితంగా చెప్పు. నేను ఈ శరీరం నేను ఈ శరీరం అనే భావన, ఆ భావన మిథ్య. మిథ్య, ఆ భావన మిథ్య. అది అది రావడమే మన మూర్ఖత్వం. అందువల్ల భ్రమ వచ్చేసింది. భ్రమే అంటే నేను అనేది ఎవరు? అసలు సచ్చిదానంద స్వరూపం, ఆత్మస్వరూపం, భగవంతుల్లో మమకమైపోయినటువంటి ఇన్సెపరబుల్ ఎంటిటీ నేను. అవినాభావ సంబంధం నాకు భగవంతునికి. అవన్నీ మర్చిపోయి కూర్చున్నా. ఏంటి? అన్ని కావాలని. ఈ దేహము నేను అనే భావనలో కూర్చొని కష్టపడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా, భ్రమలో మునిగిపోయా. అయినా ఇంకా దాని మీద మోజు తీరలేదు. ఒంటే ముళ్ళు తిన్నట్టు, ఒంటే ముళ్ళు. మన రామకృష్ణ వాళ్ళు చెప్తారు, ఒంటే ఆ ముళ్ళు నములుకుంటూ రక్తం అంతా కాలుతూ ఉంటది. అయినా అది ఆ ముళ్ళు నుండి వస్తుంది అనుకొని ఇంకా దాన్ని ఇప్పుడు ఆ సంసారం అనేది అర్థం కాకనే ఈ బాధలు. అది రక్తాన్ని తినేసి అంత తీగ ఉంది అనుకుంటది, అంత ఇది ఉంది రుచి అనుకుంటది. రుచి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ఓన్ బ్లడ్. మనం కూడా అట్లే అది ముళ్ళు లేదు, ముళ్ళు తినడం వల్ల కాదు, అది ఓన్ బ్లడ్ ఇట్ ఈస్ టేస్టింగ్. అట్లా మనం అంతే. హోల్ జాయిస్ విత్ ఇన్ us, run about everywhere for that useless worldly pleasures. క్షణికమైన దానికి వెంట పడుతున్నాం. కాలకు మూలమైన దీనికి మార్గం, బయటపడిన మార్గం ఏంటి? బయటపడడానికి మార్గం ఏంటి? శరణాగతి. భగవంతుని పట్టుకో, బయట పడేస్తాడు మనం. అందుకేదో వచ్చింది వాళ్ళు. అవతార పురుషులు అందుకే అమ్మాయి ఏం చెప్పారు? శాతమత ఏం చెప్పారు? అమ్మాయి చెప్పారు. అన్న అమ్మాయి చెప్పింది ఏంటి? అమ్మాయి చిల్డ్రన్ చెప్పలే, అంత నా పిల్లలే, అందరూ నా పిల్లలే. హంసాది నా బిడ్డ, శరత్ నా బిడ్డ అన్న. మన తమ్మ బిడ్డలు కమ్మా. హంస కెన్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ మదర్, ఐ నాట్ బికమ్ మదర్ చిల్డ్రన్. ఎందుకు? తప్పకుండా. అమ్మాయి ఏం చెప్పారు? అంతా వచ్చి నమస్కారం చేస్తున్నారు, చలం భక్తులు నమస్కారం చేస్తున్నారు అమ్మ పాదాలు పట్టుకొని. అమ్మ పాదాలు మండిపోతున్నాయి. ఎందుకంటే టేకెన్ సిన్స్ ఆఫ్ ఆల్ హూ ఎవర్ కమ్ అండ్ టచ్ మదర్స్ ఫీట్. సో దే టేక్ మదర్స్ టేకింగ్ ఆల్ ది సిన్స్ ఆఫ్ ద పీపుల్. ఆర్ ఫీట్ ఆర్ బర్నింగ్. సో అప్పుడు సంబడి వెయిటింగ్ దే. నారాయణ అయ్యంగానే ఒక వచ్చాడు, గురు నుంచి ఒక ఆయన వచ్చాడు. హీఈస్ వెయిటింగ్ దే. ఆయన చూస్తున్నాడు, ఐ విల్ నాట్ టచ్ మదర్స్ ఫీట్. సో షీ విల్ టేక్ మై సిన్స్ అండ్ షీ విల్ సఫర్. నేను వెళ్ళానంటాడు. అమ్మ చూస్తుంది, ఇలా అనిపిస్తుంది, మై చైల్డ్ కమ్ టచ్ మై ఫీట్. చూసారా ఎంత ప్రేమ! ప్రేమ. అవి అమ్మ చెప్తారు, ఒక మంచి మాట చెప్తారు. ఏమంటే ఒక సెటిల్మెంట్, ఇఫ్ వీ కాంట్ అబ్జర్వ్ అండ్ డైజెస్ట్ ద సిన్స్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ ద పీపుల్, దెన్ హూ ఎల్స్ కెన్ డూ దిస్? వీ ఆర్ కమ్ ఫర్ దిస్ పర్పస్. చూసారా, మనం వాళ్ళని పట్టుకోవాలంతే.
మేము వచ్చింది అందుకే. మేము వచ్చిందని చెప్పాం, మేము వచ్చింది అందుకోసమే. హౌ ఈజీ ఫర్ us it is. The come for this purpose only. మనం చేయాల్సింది చాలా సింపుల్, పనులను పట్టుకోవడం అంతే. ఇది కష్టం అంటే ఎలాగా? అంటే బుర్రలో ఉండాల్సిందే. ఇది సింపుల్ అయిన సొల్యూషన్ ఉందా? ఏం చెప్పలే వాళ్ళు. We have come for this purpose only. Come. మనం చెప్పారు, come, touch my feet. మన కోసమే వచ్చారు వాళ్ళు. రావాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ఆ వైకుంఠం ఉండొచ్చు కదా, ఇక వైకుంఠం లక్ష్మీదేవి కదా, ఆ ఇక వంటలో నారాయణ సెట్ చేసుకుని ఉండొచ్చు కదా. ఎందుకు వచ్చారు? దిగి వచ్చారు మన కోసం. మనం ఉద్ధరించడానికి వచ్చారు, మనం ఉద్ధరించడానికి. అది సో మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. చెప్ప తేషామహం సముద్రత మృత్యు సంసార సాగర. అదే తెలుసుకోవాల్సింది. శరణాగతి పాటిస్తే సాధించిపోతాము, అన్ని సాధిస్తాం. అన్నీ సాధిస్తాం. అంతే కదా.